మాతృదేవో భవ, మాతృదేవో భవ. సార్ నమస్కారం సార్. సోమన్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నారు. రామారావు గారి తర్వాత వెంకటేశ్వర స్వామి మీరే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వేషం వేయాలి అని అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అది మీకు కలిగినందుకు మీరు చాలా గొప్పవాళ్ళు సార్. సువర్ణ మీడియా అనే ఈ ఛానల్లో మేము మాతృదేవో భవ అని ఒక కార్యక్రమం చేస్తున్నాం సార్. మాతృదేవో భవ అంటే మదర్కి మనకున్న అనుబంధం గురించి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మదర్ని ఏటీఎంగా ఉపయోగించుకుంటారు తప్ప అసలు మదర్ యొక్క విలువ, ప్రేమ, అభిమానము, అసలు మదర్ మనకు జన్మనిచ్చిన తల్లి అసలు ఏంటి అని అంటే మీలాంటి గొప్పవాళ్ళని కన్నా మీ తల్లి చాలా గొప్పది. కనుక మీరు మీ తల్లి యొక్క గొప్పతనం, మీ తల్లితో మీకున్న సాన్నిధ్యం, మీ తల్లి గురించి మా ప్రేక్షకులకి, మీ తల్లికి మీకున్న అనుబంధం గురించి తెలియపరుస్తారా? తప్పకుండా అండి. ముందుగా ఈ ఒక మంచి కార్యక్రమం అంటే ఈ మంచి ఇంటర్వ్యూకి నన్ను పిలిచినందుకు ముందుగా మీకు సువర్ణ మీడియా వాళ్ళకి ముందు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము జనరల్గా ఏదేదో మేము ఇంటర్వ్యూస్ ఇస్తుంటాం, మాట్లాడుతుంటాం, సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి అది ఇది మాట్లాడుతుంటాం. బట్ ఇలాంటి ఒక సువర్ణ విషయాన్ని సువర్ణ మీడియా మీద చెప్పడానికి మీరు ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ముందుగా మీకు సువర్ణ మీడియాకి ధన్యవాదాలండి. సార్ మీరు కూడా మేము అడగగానే షూటింగ్ ఏదో ఉండేదో ఎక్కడ గుంటూరు ఎక్కడికి వెళ్ళవలసింది కూడా ముందు నాకు ఈరోజు మంచి రోజు మీరు వచ్చి మాకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అన్నీ ఏదేదో ఎప్పుడు జరగాలో ఆటోమేటిక్గా జరుగుతాయి. సో ఈరోజు నాకు మీతో మా అమ్మగారి గురించి మాట్లాడడానికి దేవుడు రాసిపెట్టి ఉంది సార్. సో ఫస్ట్ టైం ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు మదర్ గురించి సెపరేట్గా లేదండి. అవునండి. ఇంటర్వ్యూలో మిక్స్ అయిపోయి వచ్చింది తప్ప కేవలం తల్లి గురించి, మా అనుభవం గురించి, మా ఎక్స్పీరియన్స్ గురించి, మాకున్న అనుబంధం ఏమిటనేది అది ఈ మాతృదేవ దీంట్లోనే నాకు రావడం నిజంగా చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. సో నేను పుట్టింది పెరిగింది మెడ్రాస్. మెడ్రాస్ అంటే ఈరోజు చెన్నై ఆర్ తమిళనాడు, ఆ రోజుల్లో మెడ్రాస్ అనమాట. సో మా మదర్ మా ఫాదర్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు మ్యాంగ్లూర్ అండి. అంటే మ్యాంగ్లూర్ అంటే ఇప్పుడు అందరూ కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఉడిపి ఆ ఏరియాలో వాళ్ళు పుట్టి పెరిగి అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఉద్యోగం కోసం చెన్నైకి వస్తే మా అమ్మగారేమో కాలేజీలో లెక్చరర్గా ఆవిడకి ఒక ఉద్యోగం, నాన్నగారికేమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఒక మేనేజర్గా వచ్చి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. సో నేను చెన్నైలో 59లో నేను పుట్టాను. సో యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పుడు ఎలా పెరిగాను, ఎలా పెంచారు అనేది ఫోటోగ్రాఫ్స్తోనే తెలిసింది. ఎందుకంటే మనకి గుర్తు ఉండదు కదా, ఆ ఏజ్ వచ్చి చాలా చిన్న ఏజ్, ఎవరో చెప్పడం లేకపోతే ఫోటోగ్రాఫ్స్. ఈ మధ్య అంటే ఇప్పుడు వీడియో ఉంది, అవన్నీ ఉంది, ఓకే. సో ఫొటోస్లో నేను అంటే కొంచెం ఎదిగిన తర్వాత ఫొటోస్లో అన్నీ చూస్తే నా బట్టలు కానీ, నాకు చిన్నప్పుడు నాకు టాయ్స్ కానీ, నా అంటే పెంపకం ఇవన్నీ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఎంత బాగా నన్ను ఇద్దరు చూసుకున్నారు అని. మీరు ఎంతమంది అండి? ఒకటే నేను, ఒక్కడే, ఓన్లీ సన్ అండి. సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. సో ఒకరే అని చెప్పి మా ఇంట్లో ఏం ప్యాంపర్డ్ చైల్డ్ ఏం కాదు. అంటే పెంచడం బాగానే పెంచారు కానీ ఏదో ఒకటే కొడుకు కదా మనం అలా ఏం కాదు. ఎంతైనా మదర్ టీచర్ కదా, టీచర్ అన్నప్పుడు రూల్స్ మీ పోలిక కూడా మదర్ పోలిక అని అంటారు. సో అట్లా నన్ను పెంచడం జరిగింది. సో తర్వాత అంటే నాకు స్కూల్ అంటే 5th క్లాస్ 4th 5th క్లాస్ వచ్చేటప్పుడు కొంచెం కొంచెంగా రియలైజ్ అంటే అయింది. సో చిన్నప్పుడే ఇప్పుడు నేను తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే చిన్నప్పుడే మా అమ్మగారు ఏంటంటే అటు సుఖాలకి అటు కష్టాలకి కూడా తయారు చేశారు. ఎట్లా అంటే ఆవిడ కాలేజీకి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో అమ్మమ్మ ఉండేవారు. అమ్మమ్మ చేతుల్లో పెట్టేసి ఆవిడ కాలేజీకి వెళ్ళిపోవడం. బట్ వెళ్ళే ముందు వంట చేసి అవన్నీ చేసి పెట్టేసి వెళ్ళేవారు. నేను కూడా స్కూల్కి టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళడం ఈ టైప్లో ఉండేది. బట్ నాకు మంచి చదువు రావాలని చెప్పి చెన్నైలోనే చాలా పెద్ద కాన్వెంట్, చర్చ్ పార్క్ కాన్వెంట్ చెప్పి అప్పుడు ప్రిన్సిపల్ కాబట్టి ఆయనకి బేసిక్ ఫౌండేషన్ చాలా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇంగ్లీష్ కాన్వెంట్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ కాన్వెంట్లో జాయిన్ చేయడం చాలా కష్టం. అంటే ఫీజు కానీ రికమెండేషన్ కానీ మొత్తానికి జాయిన్ చేశారు. 1st 5th నేను అక్కడే
ఉన్నాను. సో అది ఎడ్యుకేషన్ సైడ్లో అది చేశారు. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు నన్ను డ్రాప్ చేయడం, రిటర్న్ వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు పికప్ చేసుకుని రావడం. ఎడ్యుకేషన్ సైడ్లో అంటే మదర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఫాదర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీ ఎడ్యుకేషన్కి మంచి ఫౌండేషన్ స్టార్టింగ్ చేశారు. ఇప్పుడు దేనికైనా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దేనికైనా ఫౌండేషన్ చాలా మోర్ ఇంపార్టెంట్. సడన్గా మనం ఎక్వైర్ చేయాలంటే జరగదు, ఆ ఫౌండేషన్ ఉండాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఈరోజు చాలా ముఖ్యం. అది ఆ రోజే ఆవిడ ఏంటంటే అంటే వాళ్ళిద్దరూ ఊహించుకొని బెస్ట్ కాన్వెంట్లో పెడితే అతనికి బెస్ట్ నా ఇంగ్లీష్ కానీ వస్తుంది చేశారు. అదేవిధంగా చాలా బాగా నేను చదువు విషయంలో నేను భగవంతుడి దేవుల బాగానే జరిగిందండి. నేను హిందువులండి, కానీ మా పక్కనే ముస్లిమ్స్ అండి. పక్క ఇంట్లో వాళ్ళు జినాట్ టైలర్స్ అని చెప్పేసి పెద్ద ఫ్యామిలీ, అందరూ అమ్మాయిలే, అబ్బాయిలు లేరు వాళ్ళకి. సో నన్ను ఒక కొడుకులాగా వాళ్ళు భావించి నాకు ఒక కొడుకుంటే ఏమేమి చేయాలో అంటే ముస్లిం కస్టమ్ కల్చర్ ప్రకారం అలా చేసేవారు. మా అమ్మగారు దాన్ని అలౌ చేసేవారు. ఎందుకంటే కొడుకు లేని లోటు వాళ్ళు, అది ఒకటి. రెండోది కల్చర్ అన్ని అంటే సెక్యులరిజం అన్నీ అలవాటు అవ్వాలని చెప్పి కాన్వెంట్ ఏమో క్రిస్టియన్, హిందూ, పక్క ఇంటేమో ముస్లిం. సో అప్పటి నుంచే నాకేంటంటే దేశంలో ఉండేవి మూడే ఈ మెయిన్ ఇంపార్టెంట్ సౌత్లో. సో అప్పుడే ఆవిడ చేశారు. స్కూల్లో ఏమో నాకు ఎక్కువ పార్సీ కమ్యూనిటీ సంబంధించిన, సిక్ కమ్యూనిటీ సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్స్ అనమాట. ఎందుకంటే అది కాస్మోపాలిటన్. స్కూల్లో ఉన్నప్పుడు ఏమైనా అల్లరిగిల్లరు ఏమైనా చేసేవారా? మదర్ మిమ్మల్ని మందలించడం కానీ ఇవన్నీ ఏమైనా జరిగేవి? నేను చెప్తాను, సబ్జెక్ట్ చెప్తాను. సో అట్లా ఏంటంటే ముస్లిం కల్చర్, ఇంగ్లీష్ కాన్వెంట్, క్రిస్టియన్ కాన్వెంట్, అట్లా నేను పెరిగాను. హిందూయిజం, ఇంట్లో హిందూయిజం ఆ విధంగా వచ్చాను. 6వ క్లాస్ నుంచి మళ్ళీ అంటే అక్కడ 5వ క్లాస్ వరకే కోఎడ్, దాని తర్వాత గర్ల్స్. సో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. షిఫ్ట్ చేస్తే వేరే ఒక కళాక్షేత్ర అంటున్న ఒక స్కూల్, డాన్స్ మ్యూజిక్ అంటే స్కూల్, బట్ డాన్స్ మ్యూజిక్ బాగా ఫేమస్. సో అక్కడ పంపించి అక్కడ నాకు వీణ నేర్చుకొని ఇంట్లో భగవద్గీత, సాంస్క్రిట్లో భగవద్గీత నేర్చుకోవాలని చెప్పి సాయంత్రం స్కూల్ నుంచి వస్తే భగవద్గీత నాకు నేర్పించడం. అంటే నేర్పించడం అంటే శ్లోకాలు దాని అర్థం ఏంటి అది కూడా మాస్టర్ చెప్పాలి. ఒట్టి బైహార్ట్ చేయడం కాదు. ఈరోజు ఒక పేజీ చదివాడంటే ఆ పేజీలో ఈరోజు శ్లోకాలు ఏంటి, ఆ శ్లోకాలకు అర్థం ఏంటి అని 6వ క్లాస్ నుంచే నాకు డైలీ ఈవినింగ్ ట్యూషన్, ఇది ఒక సైడ్లో. అదే మాదిరిగా ఇంగ్లీష్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ కూడా నాకు ఎవ్రీ సండే గిటార్ కూడా నాకు నేర్పించరు. అట్లా నన్ను తయారు చేశారు. సరే ఇది 6వ 7వ అలా జరిగేటప్పుడు ఏంటంటే అంటే మీ మదర్ కూడా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే కూడా ఇవన్నీ నేర్పిస్తారు యాక్చువల్గా అది 2-in-1 అయిపోయింది. అట్లా ఉంటున్న సమయంలో మా ఇంటి అంటే ఆ ఏరియాల దగ్గరలోనే ఒక బాక్సింగ్ క్లబ్ ఉంటే బాక్సింగ్ కూడా నన్ను పంపించారు. భగవద్గీత ఒక సైడ్లో, ఒక సైడ్లో బాక్సింగ్, డాన్సింగ్, బాక్సింగ్, భగవద్గీత, ఇవి రెండు. అప్పుడు సరే ఇదేంటి బాక్సింగ్ ఏంటి, భగవద్గీత ఏంటి అని చెప్పేసి నేను అంతగా నాకు అవగాహన లేదు. సరే పంపించారు కదా అని చెప్పి పంపించి నేర్చుకోవడం అట్లా జరిగింది. తర్వాత నేను స్కూల్ టైంలో అంటే స్కూల్ మారడం జరిగింది. సో స్కూల్ మారడంతో కొంచెం వేరే టైమింగ్స్ అన్ని చేంజ్ అయ్యింది. అప్పుడు కరాటే ఉందని చెప్తే కరాటే కూడా నువ్వు నేర్చుకోవాలి వచ్చింది. అప్పుడు కరాటే దానికి ముందే, అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ రాలా, దానికి ముందే అక్కడ ఎవరో చేస్తున్నారని తెలిసి నువ్వు అది కూడా నేర్చుకోవాలని చెప్పి నాకు కరాటే పంపించారు అమ్మగారు. నాన్నగారు దాని గురించి పెద్దగా అంటే చదువు ఆయన ట్రాన్స్ఫర్ మీద అక్కడ ఇక్కడ తిరగడంతో పెద్దగా ఆయన కాన్సన్ట్రేట్ చేయాల. బట్ ఈవిడ మట్టికి ఆ విధంగా మదరు ఎప్పటికీ కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్న సన్న మీద. అందులో ఒక్కడే సన్ను. రెండోది షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. కాలేజీ ప్రిన్సిపల్ అంటే చాలా సామాన్యం కాదు. అప్పుడు వాళ్ళకి ఒక పద్ధతి, ఒక ప్రిన్సిపల్లో అట్లా ఉంటున్న ఒక సమయంలో నాకేంటంటే నేను ఐ థింక్ 10th 11th వచ్చేటప్పుడు అప్పుడు మా ఇంటికి మన సోహన్ బాబు గారు కూతురు మృదులా గారు అంటే సండేస్ ఏదైనా చిన్న స్పెషల్ క్లాస్ లాంటి వచ్చేవారు. అలాగే మా అమ్మగారు చెప్పేవారు, కృష్ణ గారు డాక్టర్ పద్మావతి గారు అంటే ఆవిడకి చాలా ఇష్టం అని చెప్పి ఆవిడంటే. ఇట్లా సినిమా ఫీల్డ్కి అట్లా ఇంటికి వచ్చి వెళ్ళేవారు చాలామంది, తమిళ్ ఫీల్డ్ నుంచి, తెలుగు ఫీల్డ్ నుంచి. బట్ అప్పుడు మా సినిమా ఇంట్రెస్ట్ ఏం కాదు. సండే వచ్చేవారు, మా అమ్మగారి దగ్గర ఏదో కొంచెం ట్యూషన్ తీసుకుని వెళ్ళిపోయేవారు.
మా అమ్మగారు ఏంటంటే పేదవాళ్ళకి, అంటే ఒక ఎలక్ట్రీషియన్ కూతురు, రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు, ఒక వంట మనిషి కూతురు, ఇలాంటి కేటగిరీ వాళ్ళు బాగా చదువుతున్నారంటే వాళ్ళకి స్పెషల్ ట్యూషన్ వితౌట్ ఫీజ్ లేదు. హాఫ్ డే సండే హాఫ్ డే కేటాయించేవారు, మిగిలిన రోజులు డ్యూటీ కాలేజీ. ఇంకా కాలేజ్ 5 గంటలకు అయిపోయినా ఆవిడ ఇంటికి వచ్చేటప్పుడు 6:30 7 అయ్యేది. అంటే కాలేజ్ అంతా మొత్తం చూసుకొని డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ అనేది అట్లాగే ఆవిడ ఉండేది. అదే లక్షణాలు నాకు కూడా అది వచ్చింది. ఆవిడని చూసి నాకు కూడా వచ్చింది. సరే, ఈ నేపథ్యంలో ఇలా ఈ జరిగినప్పుడు నెక్స్ట్ కాలేజ్కి పంపడం. సో అక్కడే చెన్నైలోనే పచ్చపాస్ కాలేజ్ అని చెప్పి అప్పుడు పియూసీ ఉండేది. ఇప్పుడు పియూసీ లేదు, ఇంటర్ అంటారు కదా, పియూసీ ఉండేది. సో పియూసీ కూడా ఎస్ఎస్ఎల్సి పియూసీ ఇప్పుడు అన్ని మారిపోయింది సిస్టమ్. మధ్యలో హైయర్ సెకండరీ ఉండేది, హై స్కూల్ హైయర్ సెకండరీ ఉండేది. సో నేను మధ్యలో హై స్కూల్ నుంచి హైయర్ సెకండరీకి 1 year నాకు ప్లస్ అయ్యి ప్రమోషన్ వచ్చేసింది. సో మధ్యలో 1 year నాకు జంప్ అంటే గెయిన్ చేశాను. అదే బాగా చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా వేసారు. సో అట్లా అది ఒక ఇదైంది. సో దాని తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత నాకు ఆవిడ కార్ డ్రైవింగ్ అదంతా నేర్పించి, ఆవిడ ఇంకా ఏంటంటే కార్ నువ్వు తీసుకెళ్ళు కాలేజ్కి, నన్ను దింపేసి మళ్ళీ నన్ను పికప్ చేయాలని చెప్పి నాకు కారు. అంటే నేను చెప్తానంటే అండి, నాకు చెప్పాల్సిన విషయాలు ప్రపంచం గురించి అన్నీ చెప్పకుండానే నేను నేర్చుకున్నాను ఆ టైంలో. ఓకే, అలాగే రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఇంట్లో కూడా ఒకవేళ ఎవరు లేరంటే ఒక చిన్న వంట చేయడానికి, అంటే రైస్, పప్పు, పెరుగు, పిక్కుల్స్తో మేనేజ్ చేసేలాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం దొరకపోయినా బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసి దానికి బటర్ చీజ్ వేసి అవి కూడా నేర్పించారు. దాంతోపాటు మా ఊరు అంటే మంగళూరుకి ప్రతి ఫెస్టివల్స్కి తీసుకెళ్ళి, అంటే మాకు గ్రామదేవత నాగదేవత. సో గ్రామదేవత మా అంటే ఇంటి కొలవల పేరు శివుడు. సో ఇట్లా కొన్ని ఆధ్యాత్మిక కూడా, అది కూడా నాకు ఎక్కడెక్కడ ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ అడుగు పెట్టాలి, ఏమిటి దాని చరిత్ర, మదరే. ఫాదర్కి దాని గురించి పెద్ద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఆయన కూడా ఏంటంటే ఆయన ట్రాన్స్ఫర్స్ మీదనే అని కూడా మదరే ఎక్కువగా, అమ్మమ్మ ఉండేవారు. సో అట్లా ఏంటంటే నాకు చిన్నప్పుడు ఇవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. సో అది ఎందుకు జరిగింది అనేది తర్వాత మనకి వస్తుంది. అంటే ఆవిడ ఎందుకు, ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు. మొత్తానికి జీవితంలో ఇవన్నీ ఎలా పనికొచ్చింది అనేది నేను తర్వాత చెప్తాను. బట్ నాకు డ్రామాస్లో ఎక్కడ ఇది ఇన్ఫ్లుయెన్స్ లేదండి, ఎక్స్పీరియన్స్ లేదు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, స్టేజ్ లేదు. నేను చాలా సిగ్గుపడేవాడిని, చాలా రిజర్వ్డ్ క్యారెక్టర్. ఓన్లీ కరాటే, కాలేజ్, ఇంతే తప్ప ఇంకా వేరే ఏది లేదు. అదే మురళీమోహన్ గారు చెప్పారు కదా, ఎవడో అందగాడు ఇంత అందంగా, అందుకనే అంటే బుజ్జిబాబు అనే ఉండేది. సో అట్లా ఉంటున్న సమయంలో నేను చేస్తున్న సమయంలో మా ఇంటికి ఎవ్రీ సండే మెకానిక్ వచ్చి కార్స్ అన్నీ కొంచెం 2-3 కార్లు ఉంటే దాన్ని అంటే టెస్ట్ చేసి అన్ని పెట్టేవారు. సో ఒకరోజు ఆ మెకానిక్ రాలా, మాకేమో మరుసటి రోజు ఏమో కొంచెం బయటికి వెళ్ళాలి, అంటే చెన్నై నుంచి తిరుత్తనికి వెళ్ళాలి, తిరుత్తని టెంపుల్కి వెళ్ళాలి. సో కారు చెక్ చేయాలి, అంటే అవుతుందా పోతుందా లేకపోతే ఏదైనా చేయాలి. అప్పుడు అతను ఫోన్ చేసి, వేరే ఒక మెకానిక్ నేను పంపుతానండి, అతను వస్తే, అతని పేరు కిట్టు, మీరు ఆయనకి ఇస్తే ఆయన చెక్ చేస్తాడని చెప్తే, కిట్టు వస్తాడంటే ఓకే అన్న. ఆ రోజు ఆదివారం మార్నింగ్ 9 o'clockకి బెల్ కొట్టాడు. సో అమ్మ అన్నారు వెళ్ళి చూడరా ఎవరని, ఓ అతనే వచ్చి ఉంటాడు అని చెప్తే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఒక క్యారెక్టర్ మేకప్ వేసుకొని విగ్గు పెట్టుకొని షూటింగ్కి వెళ్తున్న గెటప్లో ఉన్నారు. అంటే మీరెవరంటే నేనే కిట్టు మెకానిక్ అన్నాడు. అంటే నాకు షాక్, అదేంటి మెకానిక్ అన్నారు, ఇతనేమో షూటింగ్ గెటప్లో ఉన్నారు. అంటే సరే తాళం ఇవ్వండి చెక్ చేయమన్నారు, తమిళ్లో చెప్పాడు. తాళం ఇచ్చాను. ఎవరు అడిగితే కిట్టు ఆయనే వచ్చాడు, ఆయన ఇంటి ఏదో యాక్టర్ లాగా ఉన్నాడు, మేకప్ వేసుకొని విగ్గు పెట్టుకుని వచ్చాడు. అవునా అన్నారు. తర్వాత కార్ ఏదో చెక్ చేసాడు, చెక్ చేసి మళ్ళీ తాళం ఇవ్వడానికి వచ్చి బెల్ కొడితే ఓపెన్ చేసి అమ్మగారు చేసి, అమ్మ నమస్కారం అమ్మ, నేనే కిట్టు, నేను పక్కనే ఉన్నాను, కార్ అంతా ఓకే అమ్మా, నో ప్రాబ్లం, అది ఇది అని చెప్పి బాబుతో కొంచెం మాట్లాడాలి అని చెప్పాడు. ఏముంది మాట్లాడని చెప్తే నేను బయట వెరాండాకి వచ్చాను. అంటే నీకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు, చదువుతున్నాను నేను డిగ్రీ అప్పుడు. లేదు నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీకు పర్సనాలిటీ ఉంది, కలర్ ఉంది, అన్నీ ఉంది,
చెప్పును, నేను డైరెక్ట్ హీరోగానే నీకు ఛాన్స్, సైడ్ రోల్స్ కాదు. లేదండి, నాకు ఇండస్ట్రీలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏం తెలియదు, సో నన్ను వదిలేయండి అని చెప్తే, లేదండి ఆలోచించండి అన్నాడు. సరే ఆలోచిస్తాను చెప్పేసి అతన్ని పంపించేసి నేను వచ్చేసాను. ఇతను ఏం చేశాడు, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇట్లా మా అమ్మగారు ఉన్నారు అప్పుడు, ఏమండి నేను సుమన్ అడిగానండి కొంచెం సీరియస్గా ఆలోచించమని చెప్పండి. ఏమిటి అని అడిగి, అదే అతను యాక్టర్ అంటే నవ్వారు, మా అమ్మగారంట నవ్వారంట. వాడేంటి, వాడి యాక్టింగ్ ఏంటి, వాడి గేట్ దాటి వాడు వెళ్తే కాలేజీకి వెళ్తాడు, లేదా ఇంటికి వస్తాడు, లేకపోతే కరాటే క్లాసు, వాడికి ఏమి రాదంటే ఏమి వద్దండి, అంతా మేము చూసుకుంటాం, ఏమి రాకపోతేనే బాగుంటుంది అని చెప్తే, ఏమో నాకు తెలియదు, ఆయన అడగండి, ఆయన ఓకే అనుకుంటే నాకేం అభ్యంతరం లేదన్నా. సరే నేను వచ్చాను మళ్ళీ తర్వాత సాయంత్రం వస్తే ఇట్లా కిట్టు వచ్చాడు, అది అంటే ఏమిటంటే ఏదో నిన్ను యాక్టర్ అంట, హీరో అంట, అది అంటే నువ్వేం చెప్పావు అని అడిగాను. నేను అదే చెప్పాను, ఆడేంటి యాక్టింగ్ ఏంటి అని చెప్పి, లేదు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు యాక్ట్ చేయి, నాకేం అభ్యంతరం లేదు, కానీ అది ప్రొఫెషన్గా అలా టప్పగా కాదు, ప్రొఫెషన్గా నువ్వు దాన్ని ట్రీట్ చేయాలి, కానీ ఏదో తమాషగా మట్టుకు వద్దు అన్నాను. అంటే ఏంటి నువ్వు చెప్పేది అన్నా, నేనే చెప్తున్నాను, తప్పేంటి, అది భక్తితో దాన్ని నువ్వు చేస్తావంటే నాకేం అభ్యంతరం లేదు, అతను హీరో అంటున్నాడు కదా, నేను చిన్న క్యారెక్టర్ కాదు కదా, వై డోంట్ యు గో అని చెప్పాను. సర్లే చూద్దాంలే అని చెప్పి ఇస్తే నెక్స్ట్ డే వచ్చాడు. నెక్స్ట్ డే ఆ రోజు హాలిడే, వరుసగా ఫ్రైడే సాటర్డే ఏదో వచ్చింది, హాలిడే వచ్చింది. వచ్చి మళ్ళీ గెటప్తో మేకప్ వేసుకొని ఇంకో గెటప్లో వచ్చాడు. మీతో మాట్లాడాలి అన్నాడు, లోపల రండి అన్నాడు. మంచివాడు, అంటే మంచి మనిషి, మంచివాడు. అదే మమ్మీ చెప్పారు, బట్ నాకు యాక్టింగ్ రాదు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు అని చెప్తే, అది ఏమీ వద్దు నీకు, నువ్వు చెప్తే నేను ఒక చోటుకి తీసుకెళ్తాను, నువ్వు రా అన్న. ఎక్కడికైనా అన్నప్పుడు డైరెక్టర్ టిఆర్ రామన్న అని చెప్పి ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఆయన ఎంజిఆర్ గారిని శివాజీ గారిని ఇద్దరిని కలిపి తీసిన ఏకైక డైరెక్టర్ అతనే. రామన్న పంతులు టిఆర్ రామన్న. అమ్మ మరి వెళ్ళమన్నారా? వెళ్ళన్నారు. అంటే సరే నేను ఒకసారి అమ్మగారిని అడుగుతానంటే వెళ్ళు అన్నారు. వెళ్తే అక్కడే ఆఫీస్కి వెళ్తే ఓ జనాలు అంతా ఈ ఆల్బమ్ పట్టుకొని క్యూ, హీరోయిన్ అంతా దీనికి ఇంత ఉందా మ్యాటర్ అని చెప్పి, నాకు తెలియదు కదా సినిమా గురించి. లోపల తీసుకెళ్తే ఆయన కూర్చున్నాడు. చూడంగానే రావయ్యా, పైనుంచి కిందలో చూసి కరెక్ట్గా తీసుకొచ్చే కిట్టు, ఈయనే కావాలి, ఇతనే నాకు హీరో, కరెక్ట్ హీరో అన్నాడు. అంటే కూర్చో బాబు అని చెప్పి కూర్చున్నాను. సార్ నేను చెప్తాను సార్, నాకు యాక్టింగ్ రాదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేదు, ఏమీ తెలియదు. అంటే నాకు ఏమీ వద్దు, నీకు యాక్టింగ్ తెలియకూడదు, నువ్వు యాక్ట్ చేయకూడదు, నువ్వు ఏదైతే న్యాచురల్గా చేస్తావో అదే యాక్టింగ్, అంతేగాని నువ్వు ఎక్స్ట్రాలు ఏం చేయవద్దు, నేను ఉన్నాను, నేను చూసుకుంటావు అని అన్నాడు. కాదు సార్, కొంచెమైనా ట్రైనింగ్ ఏమి వద్దయ్యా, ట్రైనింగ్ మేము ఇస్తాం, నువ్వు చెప్పు, మిగతా విషయాలు మేము చూసుకుంటాం అని చెప్తే, సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కొంచెం ఆలోచించి చెప్తానంటే, సరే ఆలోచించి తొందరగా చెప్పు అన్నాడు. నేను వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత కిట్టు ఒక 2 days పోనీ అని చెప్పి ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ సర్కిల్ అడిగాను, కాలేజ్ సర్కిల్లో, ఏమైనా ఇట్లా ఆఫర్ వచ్చింది ఏంటి చేయవచ్చా అంటే, భలేవాడేను అసలు ఇప్పుడే, అంటే అప్పుడే భారతీరాజా గారు కొత్త వాళ్ళని అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, వితౌట్ మేకప్, వితౌట్ విగ్ అని చేస్తున్నాడు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అందులో మీకు అప్పుడే ఒరిజినల్ కలరు అన్ని ఫ్రెష్ ప్లస్ అన్ని ఓన్ హెయిర్ అన్ని బ్రహ్మాండంగా ఉంది. నువ్వు వెళ్ళు, వేషాల కోసం అంతమంది చేస్తున్నారు, నువ్వేంటి అడుగుతున్నావేంటి, కాళ్ళ దగ్గరకు వచ్చింది అన్నారు. సరే ఓకే అని చెప్పి నేను వెంటనే ఆయనకి సరే ఓకే అని చెప్పి చెప్పాను. మరి చెప్తే సరే ఓకే అన్నారు, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది అన్నారు. వాడు ఓకే అన్నారు. వచ్చిన తర్వాత సరే ఓకే సార్ నేను యాక్ట్ చేస్తాను, ఎప్పటి నుంచి షూటింగ్ అని చెప్పి చెప్పండి. ఎప్పటి నుంచి అంటే రేపు నుంచో షూటింగ్ అన్నా. అదేంటి సార్ నువ్వు ప్రిపేర్ అవ్వాలి కదా. ఏం ప్రిపేర్ ఏంటి, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నావు, ఇంకేం ప్రిపరేషన్ వద్దు, రేపు మార్నింగ్ ఏఎం స్టూడియోలో షూటింగ్, నువ్వు వచ్చే అన్నాడు. నువ్వు పెద్ద ఎక్స్పీరియన్స్. మార్నింగ్ రెడీ అయిపోయి కంపెనీ గారు ఆర్టిస్ట్ అది వస్తుందన్నారు, వచ్చింది, ఎక్కాను, మమ్మీకి చెప్పాను, డాడీకి ఫోన్ చేసి చెప్పాను, బయలుదేరాను, ఏఎం స్టూడియోకి వచ్చాను. మేకప్ రూము, మేకప్ ఇవన్నీ, అంటే మేకప్ అంటే ఏంటి తెలియదు. సో మేకప్ అన్ని చేసిన తర్వాత నేనేదో మామూలుగా మన జనరల్గా ఇలా అలా చేస్తే మేకప్ అంతా పోయింది. మేకప్ లబోదిబో సార్ అసలు చెయ్యి ముట్టుకోకూడదు సార్, మీకు ఏమంటే టవల్ ఇది వెట్ క్లాత్ ఉంది, మల్ క్లాత్ ఉంది, ఓకే ఇలా అనాలి మీరు,
మమ్మల్ని పిలవండి, మేము చేస్తాం మీకు, మీరు అసలు ముట్టుకోకూడదు అంటే ఇవన్నీ చెప్పుకొని వచ్చారు. అలాగే హెయిర్ కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి కుదరదు, కంటిన్యూటీ ఉంటుంది, తల దూగితే అలాగే ఉండాలి, అంతేగాని మీరు గోక్కోవడం ఇలా దూరం పెట్టి కుదరదు, అది సీన్కి ఇవన్నీ లెసన్ స్టార్ట్ అయ్యింది. అవన్నీ అయిపోయింది. అక్కడి నుంచి ఫ్లోర్కి వచ్చాను. ఫ్లోర్కి వస్తే ఆ రోజు ఒక 10-11 మంది ఆర్టిస్టులు, పెద్ద పెద్దవాడు, మేజర్ సుందరరాజన్ గారు, సుళ్ళి రాజన్, నాగేష్, మనోరమ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చూడేసరికి నాకు భయం స్టార్ట్ అయిపోయింది, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కూడా కిట్టు ఉన్నాడు. కిట్టు తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసి, నువ్వేం భయపడొద్దయా, వీళ్ళందరూ నీకు పెద్దవాళ్ళు, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారని చెప్పి అందరి దగ్గర నమస్కారం పెట్టి, అండి నేను ఫస్ట్ టైం అండి కెమెరా ముందు, సో కొంచెం మీరు బ్లెస్ చేయాలంటే తప్పకుండా నువ్వేం భయపడొద్దు, ఎవరు లేరు లోపల, మనమే, సో నువ్వు చెయ్యి అని చెప్పి వాళ్ళు దగ్గర ఇస్తే, మన కెమెరామ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టి, అంటే ఏ లైట్ తీసుకోవాలి ఏ లైట్ ఏం తెలియదు కదా, నేను ఇష్టానికి చేస్తే ఆయన అలా కాదు, ఈ ఫ్లోర్ ఈ దీన్ని మార్క్ దాటి రాకూడదు, ఈ మార్క్లోనే ఉండాలి, అది చెప్పేసరికి నాకు భయంకరమైన ఇది పరీక్ష అయిపోయి ఒక షాట్ చేసి, ఫస్ట్ షాట్ డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చెప్పాను, అందరూ క్లాప్స్ కొట్టారు, నిజంగా చాలా బాగా వచ్చింది, సూపర్, గుడ్. సో అందరూ హ్యాపీ చేసి నేను ఆయన బ్లెస్సింగ్ తీసుకొని నేను బయటకు వచ్చి నేను కిట్టు పిలిచాను. కిట్టు సాయంత్రానికి నాకు చాలే, నన్ను వదిలే, రేపు నుంచి వేరే వాళ్ళని పెట్టుకోని చెప్పాడు. అదేంటి నువ్వు చెప్తున్నావు, భలే చెప్పి కరెక్ట్గా చేసి ఉంటే, లేదు నా వల్ల కాదే, కెమెరామెన్ ఏమో ఇక్కడి నుంచి మార్క్ దాటి ఎలాగొద్దు అంటాడు, ఆ లైట్ తీసుకుంటాడు, ఈ లైట్ అవాయిడ్ చేయంటాడు, ఇటు చూడంటాడు, అటు చూడంటాడు. అంటే అప్పుడు కొంచెం యాక్టింగ్ కూడా కొంచెం ఆర్టిస్టులే ఉండేది, అంటే ఆర్టిస్ట్ ఫేస్ టు ఫేస్ చూడకుండా కొంచెం ఫేసింగ్, కెమెరా ఫేసింగ్ కోసం చెవుని చూడమని చెప్పడం, చెవు చూసి చెప్పాలి, ఇవన్నీ ఉండేది. అవన్నీ మాకు అర్థం కాకుండా నేను కష్టం అంటే లేదు చెప్పాక ఉండని చెప్పి పాప నాకు ధైర్యం ఇచ్చి, ఒక గాడ్ బ్రదర్ లాగా నాకు ధైర్యం ఇచ్చి, ఆయన మళ్ళీ సెకండ్ డే కూడా అలా వచ్చి అలా కంటిన్యూస్గా 3-4 డేస్ వచ్చిన తర్వాత యాక్టింగ్, మరి ఇప్పుడు నాకు యాక్టింగ్ చాలా ఇబ్బందిగా ఉందయ్యా, ఎందుకంటే నాకు ఏమీ ప్రాక్టీస్ లేదు కదా, ఎట్లా అంటే అప్పుడు అతను అన్నాడు, ఓ పని చేద్దాం, డైలీ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత 6 తర్వాత పక్కనే థియేటర్లు చాలా ఉన్నాయి, ఓ పిక్చర్ చూద్దాం, అది తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఏదో ఒకటి చూద్దాం, వాటిల్లో నువ్వు చూసి నువ్వు నేర్చుకో, క్యారెక్టర్స్ వాళ్ళ చేస్తాను నేర్చుకున్నాడు. బాగానే అని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి డైలీ ఈవినింగ్ సినిమాలు, అట్లా ఒక 3-4 వారాలు డైలీ షూటింగ్, సినిమా, ఇల్లు, షూటింగ్, సినిమా, ఇల్లు ఎక్స్పీరియన్స్. ఇవన్నీ అయిన తర్వాత మనకి మధ్యలో ఫైట్స్ వచ్చింది, ఫైట్స్ ఇంకా ఆడుకున్నాను, మనకి కరాటే అని చెప్పి, కరాటే సుమన్ చెప్పి నాకు టైటిల్ వచ్చింది, అది ఇష్టానికి మన ఇష్టానికి ఆడుకున్నాను, బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, కూడా కష్టం ఉండదు, ఇంకా హ్యాపీ, మనమే కంపోజింగ్, ఫైట్ మాస్టర్ అసిస్టెంట్ లాగా నేను అయిపోయాను అక్కడ. తర్వాత ఇప్పుడు వచ్చింది ఫిట్టింగ్, సాంగ్, డ్యాన్స్, అమ్మాయిని కౌగులించుకోవాలి, అసలు ముద్దు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చెప్పాం, అన్నీ చెప్పాను, డైలీ చెప్తే అవన్నీ నేర్చుకో, అవన్నీ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, అది నేర్చుకో అని చెప్పి డైలీ అంటే చెప్పేవారు, ఎట్లా అని చెప్పి. సో ఇప్పుడు డాన్స్ ఏం చేయాలి, అప్పుడు ఫస్ట్ నాకు డాన్స్ మాస్టర్ వచ్చేసి మన సుందరం మాస్టర్, ప్రభుదేవ గారు ఫాదర్. సో రిహర్సల్, అప్పట్లో రిహర్సల్, ఏ హీరో అయినా, ఎంజిఆర్ గారు అయినా రిహర్సల్ లేకుండా షూటింగ్ లేదు. సో రిహర్సల్ పిలిచినప్పుడు నాకు మానిటర్ అంటే రిహర్సల్ చేసేటప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పాటలు అంటే లిప్ మూమెంట్ ఇస్తే లెగ్ మూమెంట్ లేదు, లెగ్ మూమెంట్ వస్తే లిప్ మూమెంట్ లేదు, 2 వస్తే హ్యాండ్ మూమెంట్ లేదు, 3 వస్తే ఫేస్ మూమెంట్ లేదు. అమ్మాయి ఇది ఎట్లా ఇంకా చేయడం అని చెప్పి అప్పుడు ఆయన అన్నాడు, ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను, నువ్వు ఏంటంటే డాన్స్ క్లాస్కి వెళ్ళాలి, డైలీ డాన్స్ క్లాస్కి వెళ్ళాలి, మార్నింగ్ 5 to 6 వెళ్ళి అక్కడి నుంచి షూటింగ్ వెళ్తే సరే అని చెప్పి, అప్పుడు మనకు చిన్ని ప్రకాష్ అని చెప్పి డాన్స్, ఆయన ఫాదర్ చిన్ని లాల్ అని చెప్పి ఉండేవారు, ఫేమస్ ఆయన, హీరాలాల్, చిన్న ఇద్దరు బ్రదర్స్. ఆయన ఇంటికి డైలీ మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ 5 to 6 డాన్స్, అక్కడి నుంచి వచ్చి చిన్ని ప్రకాష్ కూడా నాకు నేర్పించారు. అట్లా షూటింగ్, ఇంటికి వచ్చి స్నానం చేసి షూటింగ్ అయిన తర్వాత సినిమా, ఇట్లా ఒక 3-4 monthsకి ఒక ప్యాటర్న్ ఫాలో చేసి అట్లా సాంగ్, ఫైట్, డాన్స్, గిన్స్ అని అట్లా ఆ టైంలో ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, అప్పటికే 3 ప్రొడ్యూసర్స్ వచ్చి మాకు డేట్స్ కావాలి అని చెప్పారు. సరే చెప్తే, సరే ఇంకా ఇదేంటిది ఇట్లా ఉంది, మన సినిమా రిలీజ్ అవ్వలేదు, హిట్టా ఫట్టా తెలీదు ఏంటి, మళ్ళీ అమ్మగారిని అడిగితే, నీకెందుకు, వాళ్ళే కదా అడుగుతున్నారు, వాళ్ళు అన్నీ ఆలోచించే వస్తారు, నువ్వు ఒప్పుకో, అమ్మ ఓకే అన్న, అమ్మ చెప్పారు.
సరే ఓకే అని చెప్పి ఇది మధ్యలో గ్యాప్స్లో వాళ్ళు అంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ అందరూ ఫ్రెండ్స్ వాళ్ళు. సో గ్యాప్ డేట్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళు షూటింగ్ మొదలు వాళ్ళే అడ్జస్ట్ చేసుకుని సినిమా షూటింగ్ జరుగుతుంది, గ్యాప్స్ ఉంది, గ్యాప్లో వాళ్ళు షూటింగ్ చేసుకున్నారు. సరే ఇట్లా కెరియర్ అయిపోయింది. ఇప్పుడు సినిమా రిలీజ్. సినిమా ఇది స్విమ్మింగ్ పూల్, పిక్చర్ పేరు స్విమ్మింగ్ పూల్. అంటే స్విమ్మింగ్ పూల్లో మర్డర్లు జరుగుతాయి. ఆ మర్డర్ని చేయడానికి నేను పోలీస్ ఆఫీసర్గా మారు వేషంలో వస్తాను, ఒక స్కూల్ టీచర్ లాగా వచ్చి చేస్తాను. ఇది మ్యాటర్ సబ్జెక్ట్. సో రిలీజ్ టెన్షన్. ఫస్ట్ కాపీ చూస్తున్నాం. సో నేను అమ్మగారు అంతా వెళ్ళాం. ఫస్ట్ కాపీ ఆన్ స్క్రీన్ చూసాం. చూసరికి అది ఒక ఎక్సైట్మెంట్. మా మదర్ కూడా చాలా ఎక్సైట్ అయిపోయి ఏంటి నువ్వా చేస్తావు ఈ ఫైట్లు ఏంటి, పాటలు ఏంటి, రొమాంటిక్ చెప్పి ఆ విధంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా నైబర్స్ అందరూ వెళ్ళాం. ఆవిడ ఇంకా మామూలుగా చాలా హ్యాపీ. అంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇంత రిజర్వ్డ్గా ఉంటున్న అబ్బాయి ఇంత చేస్తాడా అని చెప్పి పాపం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి బ్లెస్ చేసి సినిమా బాగా ఆడాలని చెప్పి బ్లెస్ చేశారు. తర్వాత సినిమా రిలీజ్ అయింది. సినిమా మంచి హిట్ అయింది. ఇంకా అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కెరియర్ స్టార్ట్ అవుతుందో వన్ బై వన్ ఇంకా నేను ప్రొఫెషనల్గా అట్లాగా తమిళ్ ఫీల్డ్లో అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఆ సమయంలో నాకేంటంటే మన మిత్రుడు భానుచందర్ గారు నాకు పిక్చర్లో నేను హీరో, అతను విలన్గా పరిచయం అయ్యారు. అది తమిళ్ పిక్చర్. అది నల్లదే నడందు తీరం, అంటే మంచిదే ఎప్పుడు జరుగుతాయి అని మీనింగ్. అది కారైకుడి నారాయణ అని చెప్పేసి డైరెక్టర్, ఆయన పెట్టాడు. మేము కలిసిన తర్వాత అక్కడ చూస్తే అతను కూడా మార్షల్ ఆర్ట్, అతను వచ్చి టైక్వాండో, నాది వచ్చి కరాటే. సో కామన్ సబ్జెక్ట్ అయిపోయింది. సో అట్లా ముందు ఫ్రెండ్లీగా అయిపోయి దాని తర్వాత మంచి క్లోజ్గా అయిపోయి తను అప్పుడు ఏంటంటే తమిళ్ కన్నా నీకు తెలుగువే కరెక్ట్, తెలుగులో అయితే నువ్వు సూపర్గా క్లిక్ అవుతావు, నువ్వు తెలుగు రా అన్నాడు. ఫస్ట్ పిక్చర్ నుంచే. తర్వాత మేము కలిసి 2-3 సినిమాలని చేసాం. అప్పుడు లేదు బాను, నాకు లాంగ్వేజ్ తెలీదు, అక్కడ ఎవరు తెలియదు, ఇబ్బంది అవుతుందంటే ఏం కాదు నువ్వు రా, నేను తీసుకెళ్తాను చెప్పేసి అప్పుడు ఆయన మన తమ్మారెడ్డి భరద్వాజ గారు రేలింగ నరసింహ గారు తీసుకొచ్చేసి ఫస్ట్ పరిచయం చేసి అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయిపోయి మంచి స్వింగ్ ఉంది, మంచి ఫైట్స్ గేట్స్ అన్ని మార్షల్ ఆర్ట్స్ క్రేజ్ ఉంది, ఫుల్గా ఉంది, స్టార్ట్ అయింది. అప్పుడు తీసుకెళ్తే భరద్వాజ గారు నన్ను చూసి సరే నేను ప్లాన్ చేస్తాను చెప్పి అప్పుడు ఇద్దరు కిలాడులు మార్షల్ ఆర్ట్ బేస్డ్ మీదనే అది పిక్చర్ మొత్తం ఫైట్స్ ఎక్కువ ప్లాన్ చేసి నాకు ఎక్కువ అంటే ఈ యాక్టింగ్ లేకుండా ఫైట్స్ అలా పెట్టి చేశారు. సో ఫస్ట్ డే నేను షూటింగ్కి వస్తే నాకు డైలాగ్ ఇస్తే నాకు తెలుగు నాకు అప్పుడు రాదు కదా, నేను లాంగ్వేజ్తో ఫైట్ చేయడం నిజంగా ఒక ఫైట్ సీక్వెన్స్ చేసినట్టు అయిపోయింది. ఫైట్ సీక్వెన్స్ ఈజీ అనిపించింది లాంగ్వేజ్ కన్నా. నేను మరుసటి రోజు నేను వచ్చి ఇంటికి ముందు తాళం వేసి అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసి వెనక నుంచి వచ్చేసి దాక్కున్నాను. అంటే షూటింగ్ నేను రానని చెప్పి ఫోన్ చేసి చెప్పి దాక్కున్నాను. తర్వాత వాళ్ళందరూ కొట్టంలో ఉండేది కదా ఇలా ఆఫీసు, ఆ సైడ్లో అక్కడ ఉండేది. సరే తర్వాత మళ్ళా సాయంత్రం వచ్చి అలా కాదు పిక్చర్ స్టార్ట్ అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయింది, ఇంకా నువ్వు రాకపోతే ఇట్లా ఏంటి నీ ప్రాబ్లం అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే అదంతా మేము ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ పాపం భరద్వాజ గారు రేలింగ ఇద్దరు నన్ను మాట్లాడి భానుచందర్ మాట్లాడి మళ్ళీ నన్ను షూటింగ్లో అంటే ఆ రోజు సెకండ్ డే థర్డ్ డే కూడా నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఈ లోపల అది షెడ్యూల్ కొంచెం ఆగింది. అంటే వేరే భరద్వాజ గారికి అప్పుడు ఆయన కృష్ణ గారు జయప్రదతో వేరే సినిమాలు చేస్తున్నారు, దాని మీద కొంచెం షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఈ షెడ్యూల్ ఆగింది. ఆ గ్యాప్లో అప్పుడు రాఘవ గారు ప్రతాపాటి రాఘవ గారు కోడి రామకృష్ణ గారు వచ్చి అప్రోచ్ అయ్యి అంటే ఇప్పుడు షూటింగ్ గ్యాప్ ఏదో ఉందంట కదా ఆ డేట్లు మాకు ఇస్తారా అని చెప్పి అడిగారు. అప్పుడు నేను భరద్వాజ గారిని అడిగితే చేయొచ్చు, కోడి రామకృష్ణ మంచి డైరెక్టర్ చేయొచ్చు అని చెప్పేసరికి ప్రతాపాటి ప్రొడక్షన్స్ మంచి ఇదే చెప్పి అప్పుడు తరంగిణికి నేను కొబ్బరికాయ కొట్టి తరంగిణి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. 100% తల్లి ఆశీర్వాదం తప్ప నేను వేరే ఏది నేను చెప్పట్లేదు. అట్లా జరిగింది. దాంతో ఇంకా తెలుగు ఫీల్డ్కి టోటల్గా షిఫ్ట్ అయిపోయి ఇంకా కంటిన్యూస్గా ఇంకా అక్కడి నుంచి అన్ని చాలా 12 కాపురానికి అన్ని ఇంకా 12 కాపురాలు ఓన్లీ కుంగ్ఫులు లేకపోతే ఆ ఫైట్లు సినిమాలే కాకుండా ఫ్యామిలీ హీరోగా వచ్చారు అప్పుడు. అది అందరికి రాదు. ఇప్పుడు నాకు ఈ సినిమా కావాలి అని చెప్పి నేను చూస్ చేయలేను, అది వచ్చింది. అంటే ఫ్యామిలీ అంతే, సితారా ఒక ఆర్ట్ ఫిలిం, ఒక కామెడీ ఫిలిం, ఒక యాక్షన్,
ఒక హారర్, అది వంశీ గారి సితార అన్నీ అలా వచ్చింది. దాంతో ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్కి నేను బాగా దగ్గర అయిపోయింది. అయితే ఇక్కడ హీరో ఒక మార్కెట్ని పట్టుకోవడం అంటే ఏ సెంటర్ చాలదు, ఏ సెంటర్, బి సెంటర్. ఎందుకంటే సినిమా ఏలో ఫ్లాప్ అయితే బీసీలో కవరేజ్, సిలో ఫ్లాప్ అయితే ఏ, బి, ఇట్లా ఉండేది కొన్ని లెక్కలు. అట్లా లెక్కగా సిటీలోనేమో ప్రేక్షకులు ఏ ప్రేక్షకులు ఉంటారు, విలేజ్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి, టౌన్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి బీసీ ప్రేక్షకులు, సి మళ్ళా లోపల ఇంకా లోపల ట్రైబల్ ఆ కేటగిరీ వాళ్ళు బాగా నచ్చుతాయి. సో అందరికీ నచ్చేలాగా నాకు సినిమాలు వచ్చింది, డైరెక్టర్స్ పడ్డారు, కథలు పడింది, క్యారెక్టర్ పడింది. అందులో పాపులారిటీ బాగా పెరిగింది. వరుసగా అన్ని 100 days, మొత్తం సినిమాలు మ్యాక్సిమం 100 days అన్ని. సో అట్లా తెలుగులో ఇంకా సెటిల్ అయిపోయి చెప్పి ఇంకా తమిళ్ లాస్ట్ ఫిలిం నాది డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, అంటే భాగ్యరాజు గారు, అదే లాస్ట్. దాంతో ఇంకా నేను తమిళ్ వదిలేసి ఇంకా తమిళ్ నుంచి తెలుగుకి వచ్చి సెటిల్ అయిపోయి ఇంకా తెలుగులో ఇంకా మంచి స్వింగ్, మంచి ఇది ఉంది. సరే, మంచి సింగ్ లో ఉన్నప్పుడు ప్రతి మనిషికి ఒక అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఒక ట్రాజడీ వస్తుంది. ఒకటి హెల్త్, లేకపోతే వెల్త్, లేకపోతే కెరియర్, లేకపోతే ఫ్యామిలీ, ఏదో ఒకటి వస్తుంది. అట్లా మీ అందరికి తెలుసు, ఒక అనుకోకుండా నా మీద ఒక ఫ్రెండ్స్ కృష్ణ ఫ్యాన్స్ మాది, మా బ్రదర్ అందరూ మేము వచ్చాం. చెంగల్పట్టు మమ్మల్ని అక్కడ ఇది రాలేదు, మీకు లెటర్స్ రాసాను కానీ రిప్లై అవ్వలేదు, మేము తెలుగులోనే రాసాం. ఎందుకంటే బాగా ఇదైపోయి మాకు ఎక్కడ మెడ్రాసే సరిగ్గా తెలియదు, చెంగల్పట్టు వచ్చాం, బయట ఎవరు మేము ఎవరు పంపిస్తారండి. అందుకని ఆ అభిమానం ఉంది చూసారా, ఆ అభిమానం అంటే మీరు చెప్పకుండా నేను చెప్తాను. మీ అమ్మగారి యొక్క ఆశీర్వచనము, మీ తల్లి, ప్రతి తల్లికి ప్రతి బిడ్డ మీద ఉంటుంది. కానీ మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనకు తోడు తల్లి, ఆ తల్లి ఆశీర్వచనమే మీరు ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి కంచుకోవటం మామూలుగా ఆడలేదు సినిమా. అదంతా మీ మదర్ ఎంత స్ట్రగుల్ అయ్యారు, నాకు మదర్ ఎంత స్ట్రగుల్ అయ్యారు సార్. అప్పుడన్నీ పేపర్లోని ఇట్లా చదివాను. అంటే తల్లి బీయింగ్ అనే ఇందాక ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల మీ యొక్క లైఫ్ని పవిత్రమైన లైఫ్గాను, లేకపోతే మీరు ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు, కానీ ఆవిడ అన్నీ నేర్పించారు మీకు. సంగీతం, వీణ, డ్యాన్సు, కరాటే అన్నీ నేర్పించి సంఘంలో మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదగాలని ఆవిడ కోరుకున్న తర్వాత ఆవిడ అంత పవర్ఫుల్ కాబట్టే మీరు ఆ కష్టం నుంచి బయటికి రాగలిగారని నేను అంటాను సార్. ఇక్కడే వస్తుంది భగవద్గీత, బాక్సింగ్, ఇవన్నీ. ఇప్పుడు ఆ సమయంలో మనిషికి జెన్యున్ పర్సన్ ఎవరు, ఫ్రాడ్ ఎవరు తెలియదండి, చాలా కష్టం. మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వి డు నాట్ నో హూ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ యూ అని. ఇక్కడ ఈ సందర్భంలో అసలు నిజమైన ఫ్రెండ్స్, నిజమైన రిలేషన్స్, నిజమైన వెల్ విషర్స్ ఎవరు కాదు అన్నీ తెలిసిపోయింది. ఎవడు ఎఫెక్షనేటెడ్గా ఉంటాడో తెలిసిపోయింది, ఎవడికి సిన్సియారిటీ, ఎవడికి దమ్ము ఉంది, ఇవన్నీ తెలిసిపోయింది. ఇది పక్కన పెట్టండి. కానీ ఆ టైంలో నాకు ఫుల్ సపోర్ట్ మా మదరే. అంటే వచ్చి నన్ను ఓదార్చడం, తర్వాత ఆవిడ ప్రేయర్స్. ఆవిడ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆవిడ సాయిబాబా డివోటీ. ఆ ఇంటి బయటనే ఒక పెద్ద సాయిబాబా ఫోటో ఉండేది. రోడ్లో వెళ్ళేవాళ్ళందరూ ఆవిడ సైకిల్ వెళ్తే ఆగి ఫోటోకి దండం పెట్టేసి సైకిల్ ఎక్కి వెళ్ళేవారు. అలాగే నడిచి వచ్చేవారు కూడా దానికి దండం పెట్టేవారు. ఆవిడ అవుట్ రైట్ బాబా డివోటీ. సో ఆ బ్లెస్సింగ్స్, ఆ పవర్ ఆవిడ. సో ఆవిడ ఆ టైంలో నాకు ఫుల్ సపోర్ట్గా, జెన్యున్గా నన్ను అర్థం చేసుకొని, ఆ టైంలో ఆవిడ ప్రిన్సిపల్ ఒక సైడ్లో కొడుకు ఇట్లా సఫర్ అవుతున్నాడని చెప్పి ఆవిడ కాలేజ్ నుంచి చింగిల్పట్టికి ఎవరి ఆల్టర్నేట్ డే రావడం, మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళడం, చాలా పాపం సఫర్ అయ్యారు చాలా. బట్ ఆవిడ ఆ టైంలో ఆ ప్రేయర్స్, ఆవిడ ఆశీర్వాదం, ఆవిడ ఇచ్చిన నాకు నాలెడ్జ్, అంటే ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చెప్తానంటే చిన్నప్పుడు నేను నేర్చుకున్న భగవద్గీత ఇక్కడ ఇప్పుడు ఓపెన్ అయిందండి. అంటే ఒక్కొక్క శ్లోకం, అంటే ప్రపంచం ఏంటి, మనుషులు ఏంటి, టైం ఏంటి అనేది ఇక్కడ నేను 1 by 1 రీవైండ్ చేసి శ్లోకాలన్నీ నేను గుర్తు చేసుకుని నేను అట్లా లైఫ్ని నేను ఎదురుకి వెళ్ళగలేదు. ఎందుకంటే మామూలు మనిషి వేరే, సెలబ్రిటీ ఇలాంటి సిచ్యువేషన్లో బయటికి వెళ్తే జనాలు అంటే గేలి చేయడం, చేయడం అన్నీ ఉంటాయి. మళ్ళీ మన మామూలుగా ఉండదు. నాన్ సెలబ్రిటీ అంటే ఎవరికి తెలియదు, ఈ మనిషి ఎవరో తెలియదు.
సో అట్లా నేను ఆ టైంలో నేను చాలా ఫేస్ చేసి మార్షల్ ఆర్ట్స్ నాకు బాగా అంటే ఫిజిక్ మొత్తం డౌన్ అయిపోయి ఇదైపోయి అలా కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డ్రగ్స్ కానీ డ్రింక్స్ కానీ దానికి స్మోకింగ్కి వెళ్ళకుండా అంటే ధైర్యంగా సాధించవచ్చు మనం మన పేషెంట్గా ఓర్పుగా ఉండాలని చెప్పి ఒక సైడ్లో తల్లిది ఒక సైడ్లో ఈ ట్రైనింగ్ నాకు బాగా యూజ్ అయింది. అంటే మా అమ్మగారు ఇచ్చిన చిన్నప్పుడు ఇచ్చిన ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఆ టైంలో పనికి వచ్చి అక్కడ లైఫ్లో అంటే మంచి చెడు ఇప్పుడు సినిమా ఒక ప్రొఫెషన్ ఇది ఒక వేరే సబ్జెక్ట్, అవునండి, పాలిటిక్స్ వేరే సబ్జెక్ట్, రియల్ లైఫ్ ఇంకోటి రకరకంగా ఉంది. సో సినిమా ఫీల్డ్ ఏమిటి, సినిమా ఫీల్డ్లో మంచి చెడు ఎవరు, ఆ టైంలో మంచి వాళ్ళు ఎవరు, ఎవరైతే హెల్ప్ చేస్తారనుకోరో హెల్ప్ చేయాలి, అది ఎవరైతే మనకు తెలియదో వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ నిజమైన బంధువులు కానీ అలా అలా కొన్ని కష్టంలో ఉన్నప్పుడు ఎవడైతే ఆదుకుంటాడో, ఎవడైతే మాట సాయం చేస్తాడో, ఎవడైతే హెల్ప్ చేస్తాడో వాడే. అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, అంటే రాజకీయం కానీ ఏదైనా ఉండొచ్చు, జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు వస్తారు కానీ మీ కష్టం సమయంలో మీతో పాటు ఎవరు ఉన్నారు, మీకు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళకి తిరిగి మీరు హెల్ప్ చేయండి. వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు, నీకు హెల్ప్ చేశాడా లేదా, నువ్వు ఆ టైంలో సుఖపడ్డావా లేదా, నీకు లాభం వచ్చిందా లేదా, నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్, నువ్వు చెయ్యి. 100 మంది 100 చెప్పొచ్చు, నీకు అతను మైనస్ ఏదైనా చేశాడా, అతని వల్ల నీకైనా మైనస్ జరిగిందా, లేదు కదా, నీకెందుకు మిగతా వాళ్ళ విషయం, మిగతా వాళ్ళు నీకు చేశారా. సో అట్లా ఆ టైంలో నాకు ఒక బంచ్ ఆఫ్ అంటే ఫ్రెండ్స్ దొరకడం, రిలేషన్స్ దొరకడం, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అయినప్పుడు ప్రసాద్ గారు మేము జైల్లో ఉండగానే మళ్ళీ 15 రోజులు 1 రోజులు ఇలా తీసుకొచ్చి సినిమా మళ్ళీ ఇది అప్పుడు మాకు కండిషన్ బెయిల్ ఇచ్చారు. కండిషన్ బెయిల్ నేను చెంగల్పేటలో ఉన్నాను. ఆ చెంగల్పేటలో ఉన్నప్పుడు షూటింగ్ వచ్చి ఏవిఎం స్టూడియోలో చేసుకోవచ్చు. అప్పుడు కాట్రగడ ప్రసాద్ గారు ఆయన వచ్చి అప్రోచ్ అయ్యి, నేను ఇట్లా పిక్చర్ చేస్తానండి, ఏవిఎంలో మీ వర్క్ తీసేస్తాను, మిగతా వర్క్ నేను బయట మ్యాచ్ చేసుకుంటాను అని చెప్పేసి డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్ ఫస్ట్ అప్పుడు బందిపోటు పిక్చర్ స్టార్ట్ చేసి సినిమా కంప్లీట్ చేసి మొత్తం సాంగ్స్, ఫైట్స్, స్టోరీ మొత్తం ఏఎంలో చేశారు. డైలీ చెంగల్పేట నుంచి ఏఎం వచ్చి వెళ్ళేవాడిని. సినిమా 100 days. దాని తర్వాత ఉగ్రనేత్రులు సేమ్ కండిషన్స్ మీద 100 days. దాని తర్వాత పల్నాటి రుద్రయ్యకి నేను ఆల్మోస్ట్ ఆల్ ఎండ్లో బయటకు వచ్చేసాను, క్లియర్ అయిపోయింది నాకు. అప్పుడు అవుట్డోర్ షూటింగ్ బయట చేసాను, మిగతాంతా కూడా చేసాను. ఆయన ఒక వ్యక్తి, నేను మర్చిపోలేని ఒక వ్యక్తి, బ్రదర్ లాగా. ఆయనకి ప్రాబ్లమ్స్, అప్పుడు నాకు ప్రాబ్లమ్స్, ఇద్దరు ప్రాబ్లం కాట్రగడ ప్రసాద్ అంటే డిస్ట్రిబ్యూటర్. ఆయన ఆ సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి దెబ్బతిన్నాడు. సో ప్రొడక్షన్కి దిగాడు అప్పుడే, ఇంకా లాభం లేదని చెప్పి. సో అట్లా ఆయన నాకు బ్రదర్ లాగా వచ్చి ఆయన హెల్ప్ చేశారు. నెగిటివ్ పాజిటివ్ అయిపోయింది. సినిమా వరుసగా హిట్, January 1st ఓపెనింగ్స్, అట్లా వరుసగా ఆయనతో 7-8 సినిమాలు చేశాను. ఇది ఒక సబ్జెక్ట్. సో ఇది అయిపోయిన తర్వాత ఇలా వెళ్తున్న సమయంలో అంటే ఒక ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి మెల్లిమెల్లిగా ఒడ్డుకు చేరుకుంటున్నాను. పోతూనే ఆ టైంలో నాకు పెద్ద మా అమ్మగారు బ్లెస్సింగ్ చెప్పాలి, అమ్మగారు ప్రేయర్స్తో అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర రావడం, ఇది తప్పకుండా నేను మా అమ్మగారు ప్రేయర్సే. ఈ అమ్మ నాది ఏమీ లేదు, ఆమె పూజలు, ఆవిడ చేసిన ఆ పునస్కారాలు, పూజలు, దానం, ధర్మాలు అవన్నీ ఏంటంటే ఒకే ఒక రూపంలో వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఇది నీకు బెస్ట్ గిఫ్ట్ రా, నీకు ఈ పాత్ర చెయ్యి అని చెప్పి ఆ పాత్ర ఇచ్చి, ద గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర గారితో నా ఫస్ట్ పిక్చర్. నేను రాఘవేంద్ర గారితో కమర్షియల్ పిక్చర్ అనుకున్నాను, బట్ రాఘవేంద్ర గారితో ఈ సినిమా ఇచ్చి, ముందు ఏమో నాగార్జున ఏంటి, సుమన్ ఏంటి, రాఘవేంద్ర ఏంటి అన్నారు. కానీ రిలీజ్ అయిన 2వ-3వ రోజు సూపర్ డూపర్ హిట్ అవడం ఒకటే కాదు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారి పక్కనే కూర్చొని సినిమా నేను రాష్ట్రపతిని చూసాను. ఇదంతా మా అమ్మగారు ప్రేయర్స్, మా అమ్మగారు ఆశీర్వాదాలు. ఆ ప్రేయర్స్ ఆశీర్వాదాలని ఆ భగవంతుడు చూసి విని నాకు ఆ గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత దాని తర్వాత నెక్స్ట్ శ్రీరామదాస్లో రాములు వారు వేషం. దాని తర్వాత మళ్ళీ శ్రీ సత్యనారాయణ స్వామి అని చెప్పి మన సత్యనారాయణ వ్రతం ఇలా చేయాలి, ఈ చేయాలని చెప్పి అట్లా నాకేంటంటే ఆ పాత్ర రావడం. సో ఆ విధంగా ఏంటంటే నాకు వరుసగా హిట్స్ రావడం. సో ఇవన్నీ ఏంటంటే ఈరోజు కూడా ఏంటంటే చూడండి, నేను మ్యాక్సిమం కాంట్రవర్సీస్లో ఉండను, పోటీలో ఉండను. నాకు ఆ పదవి ఈ పదవి కావాలి. అందుకు చాలామంది నన్ను అడుగుతారు, పాలిటిక్స్లో మీరు ఎందుకు రాకూడదు, మీకు మంచి పదవి వరకు వస్తుంది కదా,
మీకు పదవి ఇస్తారంటే నేను ఒకటే చెప్తాను, నాకు ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఒక పదవి ఇచ్చారు. ఈ పదవి పర్మనెంట్, రాజకీయ పదవి ఏంటంటే టెంపరీ, ఎప్పుడైనా పడిపోవచ్చు. పదవి ఉన్నంత వరకు మీరు గౌరవిస్తారు, పదవి పోయిన తర్వాత మీరు గౌరవం పెట్టరు. కానీ ఈ పదవి ఏదైతే వెంకటేశ్వర స్వామి పదవి ఉందో ఇది శాశ్వతం, బ్రతికున్నంత వరకు నాకు ఆ పదవి నాకే ఉంటుంది. సో నాకు అది చాలు, నాకు భగవంతుడు నేను ఇచ్చారు. అండ్ అన్నమయ్య చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అంటే నాకు నా ఇష్టదేవత, నాకు అంటే నా కులదేవత శివుడు, గ్రామదేవత నాగదేవత. బట్ నాకు అది చేసి అంతవరకు ఏంటంటే నాకు అంత అంటే భక్తి ఉంది కానీ అంత క్లోజ్ ఇది లేదు. బట్ అన్నమయ్య స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా కొంచెం ఆ స్వామి అంటే స్వామికి నా మీద ఒక ఎఫెక్షన్ ఉంది, స్వామికి నా మీద ఒక ప్రేమ ఉందని తర్వాత తెలిసి, ఓ స్వామి తప్పు అయిపోయింది నాకు తెలియదు, నీకు నా మీద ఉంది నాకు తెలియదు, నేను ఏదో అనుకున్నాను చెప్పి అప్పుడు నేను టోటల్గా ఆయనకి సరెండర్ అయిపోయి ఈరోజు నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నాకు మాటలు ఏం వచ్చినా అదంతా స్వామివారిదే. స్వామివారు ఆయన చేసే లీలలు ఎవరికి ఆయనదే చెప్పి నేను వదిలేస్తున్నాను, నేను ఏమి ఫీల్ అవ్వట్లేదు. మదర్ మీ అమ్మగారు అదే దీనికి కారణం ఎవరంటే మా అమ్మగారు. మా అమ్మగారు ఆవిడ ఆ కష్టాల్లో అంటే మా అబ్బాయిని మీరు కాపాడండి, మా అబ్బాయి జీవితాన్ని మీరు చూసుకోండి. నేను అనుకోవడం ఒకటే, ఆవిడ ప్రేయర్సే ఆ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిపించి ఈ సినిమా ఆయనకి వెళ్తే ఇది మొత్తం క్లియర్ అయిపోయి ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది చెప్పి ఇచ్చి సినిమా సక్సెస్ చేయాలి. ఇప్పుడు వేషం వేయొచ్చు, ఎవరైనా వేయొచ్చు, సినిమా ఇలాంటి దేవుడి పాత్ర సక్సెస్ కాకపోతే ఏం ప్రయోజనం? నిండుదనం ఆ పాత్రకి రావాలి. ఒక రాష్ట్రపతితో కూర్చొని నేను సినిమా చూడ్డామా అంటే మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, మిరకల్ జరుగుతుంది అంటే చిన్నప్పుడు ఆవిడ జీతం తీసి అలాగే ఒక పేద స్టూడెంట్కి ఇచ్చేవారు. నాకు తెలుసు యాజ్ ఇట్ ఈస్ జీతం ఒక కవర్లో వస్తే ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ కవర్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తే నేను అలా కూర్చొని ఆ ముందు ఏం చెప్పకుండా తర్వాత ఏంటి నువ్వు శాలరీ ఇస్తే ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లయినా మనం ఇల్లు నడుస్తుంది, మిరకల్ జరుగుతుంది, దేవుడు ఉంటారని చెప్పి ఏంటి ఎప్పుడు చూసినా దేవుడు అంటారు మిరకల్ అంటారు ఏంటి అని చెప్పి నేను ఎగతాలు చేశాను. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, నా టోటల్ లైఫే ఒక మిరకలే. నేనేంటి, ఇండస్ట్రీ ఏంటి, 46 years ఏంటి, 750 సినిమాలు దాటడం ఏంటి, 10 భాషల్లో నేను క్రాస్ చేయడం ఏంటి, తెలుగులో 100 సినిమాలు చేయడం ఏంటి, ఆ 100 సినిమాల్లో ఈ 3 సినిమాలు ఏంటి, అన్నమయ్య, శ్రీరామదాసు, సత్యనారాయణ స్వామి. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మీరు ఆర్టిస్ట్గా ఎదుగుతున్నారు, ఈ లోపల ఒక బ్యాడ్ జరిగిన తర్వాత మీరు మళ్ళీ ముందున్న స్థితి కంటే ఇంకా తారాస్థితికి ఎదగడానికి మీకు దేవుడు మీ అమ్మ చేసిన పూజలే కదా సార్ కారణం. ఎవరికైనా ఎలా ఉండదు, ఒక ఇది వస్తుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఎంత అప్పకే ఉండదు. డౌన్ అయిన తర్వాత కొంతవరకే ఉంటుంది, అంత మళ్ళీ అప్పకి వెళ్ళిపోయింది బాగా. అది మీ మదర్ చేసిన పూజలు, ఆవిడ ఆశీర్వచనం సార్. ఈరోజు కూడా ఆవిడ లేరు, అయినా ఆవిడ ఉన్నారు. రోజు ఉదయం లేవగానే నేను ఫస్ట్ ఏంటంటే నేను భూమి మీద కాలు పెట్టే ముందు ఫస్ట్ భూమిలో ఆవిడని తలుచుకొని ఆశీర్వాదం తీసుకొని నేను దిగుతున్నాను. అంటే ఈరోజు ఏం జరిగినా అది నువ్వే చూసుకోవాలి, ఆ ఫీలింగ్ ఉంది. అంటే ఎందుకంటే ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సార్ ఇంకొకటి సార్, నాకు ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారు కదా, మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మగారు అనుమతితో చేసుకున్నారా లేకపోతే మీరు అన్నీ? అంటే మ్యారేజ్ అనేది ఇంకో సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మనకి తల్లి మనకి ఒకడే కొడుకు కదా, ఒకడే కొడుకు అన్నప్పుడు యాక్సెప్టెన్స్ అంటే ఆవిడ నేను ఎవరినో ఏదో వేరే అనుకున్నాను, ఆవిడేదో వేరే అనుకున్నారు, భగవంతుడు వేరే కూడా సెట్ చేశారు. అదే కాదు, నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం ఖైదీ ఇన్స్పెక్టర్ మనం ఊటీలో చేస్తున్నాం, మన ఈయన పేరు బి గోపాల్ గారు. ఆ టైంలో మీకు మ్యారేజ్ అవును ఆ టైమే ఫిక్స్ అయింది. తర్వాత అన్ని అంటే మదర్ జనరల్ గా పెళ్ళి అయిన తర్వాత మదర్ మొత్తం మీరు పెళ్లి చేసిన మరి పిల్లలు పుట్టి మదర్ అప్పటి వరకు ఉన్నారు సార్? ఎప్పటి వరకు ఉన్నారు. పాప ఒకటే కదా పుట్టింది, అదే మనవరాలని అవన్నీ అయింది, అయిపోయింది. నేను తర్వాత నేను ఏంటంటే ఇటు షిఫ్ట్ అయిపోయాను, అంటే 89కి వచ్చాను ఇక్కడ. అవును. సో ఆ టైం నుంచి ఇంకేంటంటే ఆవిడ ఏంటంటే నేను హైదరాబాద్కి రాను, నేను అక్కడే ఉంటాను,
చెన్నైలో, ఎందుకంటే ఆ సర్కిల్ అవి నాకు ఇది సూట్ అవ్వట్లేదు అన్నారు. ప్లస్ ఓల్డ్ ఏజ్, ఎడ్యుకేషన్ అది, సో అక్కడే ఉండిపోయారు. ఆఖరికి ఆవిడకి ఏంటంటే డయాబెటీస్, కొంచెం అన్కంట్రోల్ డయాబెటీస్ అయిపోయి పోయారు. సరే రావడం, నాన్నగారు 1 year తర్వాత ఆయన చనిపోయారు. బట్ నాకు ఫాదర్ మదర్ అంటే మన ఇద్దరిని మనం గౌరవించాలి, 2 కళ్ళులాగా. ఎందుకంటే మనం ఒకరు కాదు. అమ్మగారు ప్రేమ, అభిమానం ఇవన్నీ ఇచ్చారంటే, నాన్నగారు ఏంటంటే ఆయన కష్టపడి ఎన్నో ఉద్యోగాలు మారి, అంటే ఉద్యోగాలు మారి ప్రమోషన్స్ మారి. మదర్ పోయే టైంకి మీరు మెడ్రాస్ ఉన్నారా? లేదు, నేను ఇక్కడ ఉన్నాను. న్యూస్ వచ్చిన తర్వాత నేను వెళ్ళాను హాస్పిటల్, బై రోడ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అవన్నీ ఆ కార్యక్రమాలన్నీ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చాను. సో ఆ టైంలో చాలా అంటే మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, నా ఫీలింగ్ ఏంటంటే, కొందరికి చిన్న వయసులోనే మెచ్యూరిటీ వస్తుంది, కొందరికి మధ్యలో వస్తుంది, కొందరు లాస్ట్లో వస్తుంది. బట్ ఇలాంటి విషయాల్లో ఏంటంటే లాస్ట్లో వస్తుంది. మనం కొంతమంది లాస్ట్ అయినప్పుడు కూడా వస్తుంది, అది కూడా వస్తుంది. సో నేను ఫీల్ అయ్యేది ఒకటే, అందరికి నేను ఒకటే చెప్తున్నాను, తల్లి అనేది ఏంటంటే నిజమైన దేవుడు. ఎందుకంటే తల్లి లేనిది మనం లేవు. ముందు తల్లి నుంచే మనం వచ్చాం. ఆ క్రియేటరే తల్లి, దేవుడు తర్వాత ఫస్ట్ తల్లి తర్వాతనే అది. రెండోది, ఏది కష్టం వచ్చినా ఏది వచ్చినా తిట్టొచ్చు, ఏదైనా చేయవచ్చు, బట్ మళ్ళీ బాగా ఉండాలి అని అనుకోవడం ఒక తల్లియే తప్ప, జన్యున్ తల్లియే తప్ప ఎవరు ఉండరు. తర్వాత అసలు మనం ఆస్ట్రాలజరు, జోషం ఇవన్నీ వేరే, కానీ ఒక ఫార్ సైట్, ఒక ఫోర్ సైట్, ఇది 6th సెన్స్ తల్లికే ఉంటుంది. తల్లికి ఉన్న ఒక 6th సెన్స్. ఎడ్యుకేషన్ ఉండాలని రూల్ ఏం లేదు, అవసరం లేదు, చదువుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు పల్లెటూరులో అసలు చదువుకుని ఉండరు, కానీ కొడుకు ఒక విజన్, ఒక ఇది ఉంటుంది. తర్వాత ఆశీర్వాదాలు, తల్లి ఆశీర్వాదాలు ఉంటే నా లెక్క ప్రకారం మనం ఎంతైనా సాధించవచ్చు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొందరికి టైం టేక్ ఆఫ్ టైం పడుతుంది. స్టెబిలిటీ కావాలి, మనం ఒక బిజినెస్ ఒక స్టెబిలిటీ కావాలి, ధైర్యం కావాలి. ఈ ధైర్యం, రక్షణ, ఒక ప్రాస్పెరిటీ, ఆ శక్తి అనేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే తల్లి. ఎందుకంటే అసలు మనం పొట్టలో ఉన్నప్పుడు బిడ్డ బాగుండాలని చెప్పి తను, అంటే ఈ ఫుడ్ తినే ఫుడ్ కూడా ఏంటంటే మంచి ఫుడ్ తింటే బిడ్డ బాగుంటుంది చెప్పి మంచి ఫుడ్ తీసుకోవడం. పుట్టిన తర్వాత అంటే ఈ పాలు అన్ని ఇచ్చిన తర్వాత ఎదిగేటప్పుడు తన ప్లేట్లో మంచి ఫుడ్ ఏదో ముందు ఇచ్చి ఇంకా మిగిలిందే ఆవిడ తింటుంది. ఇది ఎవరు చేయరు, తల్లి తప్ప ఇంకెవ్వరు చేయరు. స్వార్థం, మిగతా అందరూ ఏంటంటే ఏది మంచిదో తీసుకుంటారు. తల్లి ఒకటే ఏంటంటే మంచి ఫుడ్ ముందు కొడుకో కూతురుకో ఇవ్వాలి అని చెప్పి చేయడం. ఆరోగ్యం విషయంలో అంటే అలాగే ఆ విషయంలో నాకు ఏ లోటుపాటు లేదు. నాకు బ్రహ్మాండంగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. అదేవిధంగా నాకు వయసుకు తగ్గ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే నాకు కొన్ని కోచింగ్, టీచింగ్ ఇచ్చారు. ఇండైరెక్ట్గా చెప్తున్నాను కదా, భగవద్గీత అది నాకు ఇది. మార్షల్ ఆర్ట్స్ ఒక సైడ్, అంటే మార్షల్ ఆర్ట్స్లో ఎందుకు నన్ను పెట్టారంటే కరెక్ట్ ఒక బుద్ధిస్ట్, అంటే బుద్ధిజం తెలిసిన మాస్టర్. మా మాస్టర్ పేరు దేశికన్, ఆయన మలేషియన్, బుద్ధిజం. సో కర్మ అనేది బుద్ధిజంలోనే ఉంది. ఆ కర్మ ఫిలాసఫీ డైలీ క్లాస్లో మాకు ఒక పీరియడ్ ఉంటుంది, అంటే కరాటే నేర్చుకున్న తర్వాత అంటే ఎట్లా మనం లైఫ్ని, ఇవి రెండు సైలెంట్గా ఎందుకో మరి ఆవిడకి ఒక 6th సెన్స్ అనుకుంటా, ఇది లైఫ్లో ఇది పనికి వస్తుంది అని చెప్పి ఆవిడకి రింగ్ అయి ఉంటుంది. అది నాకు నేర్పించు. అందుకే ఈరోజు సుమన్ వాడు ఇంత ఒక ఈ సాధన సాధించి, నేను ఈరోజు చెప్తున్నాను, మిరకల్ లేదు, నాది ఏం లేదు, మిరకల్ ప్లస్ ఆ మహాతల్లి గర్భంలో మీరు జన్మించడం మీ పూర్వజన్మ సుకృతం. అందుకే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకి తల్లి నుంచే ఆపాదించాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలాంటి ఒక రికార్డుని సాధిస్తాను. ఈరోజు నాది రికార్డే, 100 ఫిలిమ్స్ తెలుగులో హీరో, 50 సినిమాలు తమిళ్, కన్నడ హీరో, మొత్తం కలిపితే 750 సినిమాలు దాటేశాను, 10 భాషలు యాక్ట్ చేశాను, 46వ సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్నాను. ఇది రికార్డేగా కాదు, ఇంకా నటిస్తున్నాను. సో అంతకంటే ఇప్పుడు ఇదే కాకుండా మీరు చాలామందికి కూడా, అంటే ఈ రోజుల్లో 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకున్నాను. మీరు చాలామందికి మరి పేద విద్యార్థులకి సాయం చేసినట్టు, తర్వాత చదువుకునే వాళ్ళకి వాళ్ళ ఫీజులు కట్టడం కానీ చేసినట్టు అని చాలా విన్నాను నేను. మా అమ్మగారే ఇవన్నీ, మా అమ్మగారిదే ఇదండి. ఆవిడ ఏమంటారంటే పేదవాళ్ళు, అంటే నిజమైన పేదవాళ్ళు, వాళ్ళకి చదువు, విద్య, వైద్య
ఈ 2 విషయాల్లో నువ్వు ఎప్పుడు సాయం చేస్తుండు, అది నీకు ఎప్పుడో రిటర్న్ వస్తుంది, రావాల్సిన టైంకి వస్తుంది, నిన్ను కాపాడుతుంది అని చెప్పేవారు నాకు. అది ఏ విధంగా రావాలి, ఎప్పుడు రావాలని భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ పేదవాళ్ళకి ముఖ్యంగా విద్య వైద్య విషయంలో చేయాలి. అంటే ఆవిడ ఏ లోకంలో ఉన్నారో తెలియదు, కానీ ఉదయం మట్టికి నేను లేవగానే మట్టికి ఆవిడ తెలుసుకొని ఈరోజు నాకు గైడెన్స్ ఇవ్వు, నన్ను ప్రొటెక్ట్ చేయి, నేను ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని చెప్తున్నానో తప్పుగా చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలి, జ్ఞానం నాకు ఇవ్వు, ఆ విజ్డమ్ కావాలి. అంటే మాట్లాడేటప్పుడు మనం ఏదో చిల్లరతనంగా మాట్లాడకూడదు, ఒక ఇంటలెక్చువల్గా మాట్లాడాలి, నాకు చెయ్యి అని చెప్పి అప్పుడు నేను లేచి నా పనులు మొదలు పెడతాను. సో ఏంటంటే నా ఇదేంటంటే దీంట్లో ఏం చెప్తానంటే తల్లిదండ్రులు మళ్ళీ దొరకరండి, పోయిన తర్వాత మళ్ళీ దొరకరు. సో ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి. ఏజ్ పెరిగేసరికి ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా కొంచెం చేదస్తాం, కొంచెం అవన్నీ వస్తాయి, మనకు కూడా రేపు వస్తాయి, మనం కూడా అదే పొజిషన్లో వెళ్తాం, మన పిల్లలు మనకి తగ్గుతుంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ పెంచింది మట్టుకు ఎవరు మర్చిపోకూడదు. ఎన్ని కష్టాలతో మీకు తెలీదు, ఇప్పుడున్న పిల్లలకి వీడియో ఉంటుంది, సో వీడియోలో చూసుకోండి ఎలా నువ్వు పెరిగావు అని. తర్వాత చిన్న స్థాయి నుంచి కొంత ఉన్నత స్థాయికి వెళ్తారు. ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మట్టుకి తల్లిదండ్రుల్ని వదిలేయడం, తల్లిదండ్రుల్ని అంటే పట్టించుకోకపోవడం, టైంని బట్టి మనం చేంజ్ అవుతూ ఉంటామండి. కరెక్టే. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఒకడు సంపాదిస్తే చాలు ఇల్లు నడిచేది. ఈరోజు ఏమవుతుందంటే కొన్ని ఇంట్లో హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉంటారు, హస్బెండ్ వైఫ్ జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ రకరకంగా ఉంటుంది. సో ఎకానమీ అని చూసుకొని ఇద్దరు బయటికి వెళ్తున్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు బయటికి వెళ్తారు. అప్పుడు ఏంటంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి కొందరు పని వాళ్ళతో వదిలేస్తారు, కొందరు ఇంట్లో తాత అంటే వాళ్ళతో వదులుతున్నారు, ఇది ఉంటుంది. సరే, కొందరు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అంటే విదేశాలు తప్పదు, ఇంకా అక్కడ మంచి శాలరీ వస్తుంది, చాలా మంది అక్కడ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి డబ్బులు పంపుతుంటారు. తల్లిదండ్రులు కొందరు తీసుకెళ్తారు, అవి చూశాను, ఎంత కష్టాలు ఉన్నా కొందరు తీసుకెళ్తారు. కొందరేమో ఆ చలికి ఆ వాతావరణానికి సూట్ అవుతుంది తీసుకెళ్ళరు, వీళ్ళు రారు, మేము ఇక్కడే ఉంటామని చెప్తాం. అదే వీళ్ళు ఇక్కడ ఈ వాతావరణాన్ని వదలరు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపుతుంటారు, ఇక్కడ ఎవరో ఒకరు చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే తల్లిదండ్రులు కొన్ని బంధువులతో ఉండమంటే ఉండరు, కొందరు పని వాళ్ళతో ఉంటా ఉంటారు, కొందరు పని వాళ్ళతో మేము ఉండమంటారు, ఇక రకరకంగా ఉంటుంది. సో సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వాళ్ళని చూసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ 1 ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టడం తప్పులేదు. అంటే అది వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నువ్వు చెప్పేది కాదు, అంటే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇది బాగుంది, నాకు ఈ అట్మాస్ఫియర్ బాగుంది, ఫుడ్ బాగుంది, మెడికల్గా ఏదైనా సడన్గా ఒక ఎమర్జెన్సీ వస్తే వీళ్ళు చూసుకుంటారు, సో అక్కడ ఉన్న వాళ్ళు ఓకే అని అనుకుంటే ఓకే. కానప్పుడు నువ్వే అంటే నువ్వు విదేశాల్లో ఉంటే నువ్వే వాళ్ళు అక్కడ రానప్పుడు నువ్వే ఇక్కడ పని వాళ్ళని పెట్టి మెడికల్ కూడా డైలీ లేకపోతే వారానికో పెట్టి ఓ కారు అంటే అఫోర్డబుల్ ఉంటే ఒక కారు డ్రైవర్ పెట్టి ఏదైనా అవసరం ఉంటే అర్ధరాత్రి తీసుకెళ్ళి పెట్టేలాగా ఏర్పాటు చేయాలి. అంటే ఇంట్లోనే సర్వెంట్ ఉండాలి, డ్రైవర్ సర్వెంట్ ఉండాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఇప్పుడు మారిపోయింది. అప్పట్లో విదేశాలకు ఎక్కువ వెళ్ళేవారు కాదు, ఒకవేళ వెళ్ళినా తీసుకెళ్ళేవారు, లేకపోతే ఇంట్లో ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బంధువులు కూడా కొందరు మనకెందుకు ఆ హెడేక్ ఎందుకు, మన తలకాయనిపై పెద్దగా ఉంది, మళ్ళీ వీళ్ళ తలకాయనిపై మాకెందుకు అని చెప్పి ఇల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అది కూడా జరగకూడదు. బంధువుల వల్ల ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదు, పనివాళ్ళ వల్ల ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదు. నిజంగా పనివాళ్ళు బాగా చూసుకుంటున్నారు, వాళ్ళని కూడా అంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులాగా చూసుకుంటున్నారు అన్నప్పుడు ఓకే. కానీ ఆ నిర్ణయం ఏంటంటే తల్లిదండ్రులే చెప్పాలి, నువ్వు తీసుకోకూడదు. తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే బాబు మాకేం వద్దయ్యా, మేము ఫారిన్కి రాము, మేము ఇక్కడే ఉంటాం, ఓ పని చేయి, ఫలానా ఇది బాగుంది, మేము అక్కడ ఉంటాం, అప్పుడప్పుడు నువ్వు వచ్చి చూసి వెళ్ళు, మాకు ఒంటరిగా ఇంట్లో మాకు కొంచెం భయంగా ఉంది, అంటే వీళ్ళు సరిగా చూసుకుంటారా లేదా, అక్కడ అయితే 24 hours ఎవరో ఉన్నారు, ఓ అంబులెన్స్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తారు, మెడికల్ చెకప్ ఉంది, ఫుడ్ విషయంలో బాగానే ఉంటుంది, వాళ్ళు చెప్పడం ఓకే. లేదు మేము ఇక్కడే ఉంటాం, మాకు ఫలానా వాళ్ళని పెట్టు వీళ్ళని పెట్టంటే పెట్టవచ్చు. బట్ వీలైనంత వరకు ఈ వృద్ధాశ్రమానికి అంటే ఒక అది వృద్ధ ఆశ్రమం అని చెప్పకూడదండి, అది ఒక వేరే హౌస్ అని చెప్పాలి తప్ప, అలా ఉండాలి తప్ప ఇలా ఇల్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళు మానసికంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఇలా చేసేదేంటి, మమ్మల్ని ఇలా వదిలేసేంటి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. వాళ్ళ సైడ్ నుంచి ఓకే అయితేనే ఉండాలి తప్ప ఈ పిల్లల సైడ్ నుంచి వచ్చి ఒత్తిడితో పెట్టకూడదు. విషయం సార్, ఇప్పుడు అమెరికాలో లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా చేయొచ్చు, కానీ
ఇక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు. వీళ్ళేమో వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం వల్ల కొంతమంది, అంటే నేను సర్వే చేశాను వృద్ధాశ్రమంలోకి వెళ్ళి సర్వే, వీళ్ళు ఏంటంటే తల్లికి తండ్రికి ఎలా ఉంటుందంటే నా కోడలు ఆఫీస్కి వెళ్ళింది, నా కొడుకు ఆఫీస్కి వెళ్ళాడు, నా మనవలు స్కూల్కి వెళ్తున్నారని ఆ మూల నుండి అలా చూస్తే వాళ్ళకి ఒక తృప్తి. అందుకని ఈ రోజుల్లో చాలా సౌకర్యాలు వచ్చేసారు. మీరు అలా ఖర్చు పెట్టే డబ్బులు ఏవక్కర్లేదు, ఒక 10,000 20,000 ఇస్తే చాలామంది ఇప్పుడు తయారయ్యారు. వాళ్ళకు కూడా జీవనోపాధి. వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా వీళ్ళకి స్నానాల దగ్గర నుంచి అన్నీ చేసి, ఒకవేళ అంటే వీళ్ళు నడవలేని స్థితిలోనూ లేదా దీంట్లో ఉంటే వాళ్ళకి స్నానాలు చేసి వంటలు ఉండి అన్నీ పెడుతున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకనంటే వాళ్ళు కొడుకుని కోడల్ని ఈ మనవల్ని చూసుకోవాలి, అదొక తపన అది ఉంటుంది. అప్పుడే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే ఏదో అనాథల్లాగా మమ్మల్ని వదిలేశారనే ఫీలింగ్ వస్తుంది చాలామందికి. 100%. నేను అనేది విదేశాలు ఉన్న వాళ్ళకి, లోకల్ ఉన్న వాళ్ళు అది చేయకూడదు. లోకల్ ఉన్న వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళు వర్క్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఎవరైనా రెస్పాన్సిబుల్ రిలేషన్ ఇంట్లో పెట్టి చూసుకోండి అని చెప్పడం, లేదు రెస్పాన్సిబుల్ రిలేషన్ లేనప్పుడు రెస్పాన్సిబుల్ ఒక సర్వెంట్ స్టాఫ్ని పెట్టి ఒక వంట మనిషి, ఒక పిఏ లాంటి వాళ్ళు ఎనీ టైం, అంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే ఆలోచించకుండా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళలాగా, అయితే డ్రైవర్ కమ్ స్టాఫ్ అంటే కార్లో వెంటనే తీసుకెళ్ళి. ఇది ఏంటంటే సార్ కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్లోనే ఉంది సార్. అదే మళ్ళీ పల్లెటూరులోనూ చిన్న బాగా మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళు ఏంటంటే వదలరు. వాళ్ళకి ఎన్ని వచ్చినా ఏం చేసినా సరే తల్లిని వదలరు. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ మోడర్న్ లైఫ్ మోడర్న్ సిటీలోనే ఇవి జరుగుతున్నాయి తప్ప మీరు అన్నట్టు ఇది పల్లెటూరులో లేదు, టౌన్లో కూడా లేదు. అక్కడ కూడా వృద్ధాశ్రమాలు వచ్చేసారు, అది బాధ. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ అటు వెళ్తుంది. బట్ నేనేమంటానంటే నేను అనేది విదేశాల్లో ఉన్న వాళ్ళకి, లోకల్గా ఉన్న వాళ్ళకి లేదు. లోకల్గా ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనుషులను పెట్టాలి చూసుకోవడానికి, డ్రైవరు, ఇంకా ఒక వంట మనిషి, ఒక పని మనిషి వాళ్ళని చూసుకోవడానికి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి వచ్చేస్తున్నారు కదా, వీళ్ళేమో పర్మనెంట్గా వెళ్ళటం లేదు. మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. అలాగా వాళ్ళని వదలకూడదు, అది తప్పు. ఎందుకంటే అన్నట్టు ఆ బాధ, ఆ ఫీలింగ్ అది ఉంటుంది. సో అలా చేయకూడదు, అది తప్పు. అది బట్ విదేశాల్లో ఉన్నప్పుడు తప్పదు, ఎందుకంటే ఆ ఉద్యోగం దొరకడం కష్టం. మన 4 డబ్బులు సంపాదించుకోవాలి, సెటిల్ పిల్లల గురించి అట్ల గురించి అన్నీ ఉన్నాయి ఎకానమీ కూడా. బట్ అలాగని చెప్పి మీరు అన్నట్టు ఏంటంటే అలాగని చెప్పి మన తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే తల్లి నీకు జన్మనిచ్చి, నీకు ప్రాణాన్ని ఇచ్చి, నీ జీవితాన్ని ఇచ్చి, నీకు ఎంతో ఎత్తుగా ఎదగాలని తను ఎంత కష్టపడినప్పుడు మీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ మీ పిల్లలు కూడా మళ్ళీ పెళ్ళి అవుతాయి. అయినా సరే తల్లి మీకేంటంటే నా కొడుకు చిన్నోడి కింద చూసుకుంటుంది కదా. వయసు వచ్చి ఇన్ని వచ్చినా కూడా తనకు ఆ ఫీలింగ్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ మదర్. అంచేత అట్లా నేను ఏమంటున్నానంటే ప్రాక్టికల్గా ఇద్దరు 2 సైడ్లో ప్రాక్టికాలిటీ ఉండాలి. అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ లైఫ్కి హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మెయిన్ ఎక్కడ వస్తుందంటే అండి, మెడికల్ అటెన్షనే మెయిన్. అంటే వయసు పెరిగేసరికి ఎనీ టైం ఏదైనా ఒక ఎమర్జెన్సీ రావచ్చు. ఆ ఎమర్జెన్సీ టైంలో ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళని కాపాడి ఉండొచ్చు అనేది రాకూడదు. అందుకే నేను ఏం చెప్తానంటే డ్రైవర్ కమ్ కేర్ టేకర్. సో డ్రైవర్ అన్నవాడు ఉన్నాడంటే ఇంట్లో గబక్కన ఏదైనా అయిందంటే వెంటనే కార్లో పెట్టి హాస్పిటల్ తీసుకెళ్లే ఎఫిషియన్సీ ఉండాలి. అలాగే వీళ్ళని ఇంట్లో చూసుకోవడానికి ఒక మెయిడ్, సర్వెంట్ మెయిడ్, అంటే వాళ్ళ రూమ్స్ క్లీన్ చేయడం, వంట చేయడానికి ఒక పర్సన్, వంట మనిషి, ఎందుకంటే వాళ్ళ ఏజ్లో చేయలేదు. ఇది 3 ఈజీగా పెట్టచ్చు, అది పెద్ద ఇదేం కాదు. అది చేస్తే బెటర్. బట్ ఒకవేళ అది లేదు, కుదరదన్నప్పుడు, అంటే పెట్టిన మనుషులు కూడా సరిగా లేదు, వాళ్ళు చూసుకోవట్లేదు అన్నప్పుడు మరి అప్పుడు ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు మోసం చేయకూడదు. వీళ్ళు బయట వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు మన ఇంట్లో వీళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, అది చూసుకోవాలి. అన్ని రకాల ఏదేమైనా మనకి అంటే మ్యాక్సిమం తల్లిదండ్రులతో పాటే ఉండాలి. తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళాలంటే పరిస్థితిని బట్టి ఏంటంటే ఇలాంటి ఆల్టర్నేటివ్ చూసుకొని తల్లిదండ్రులను ఎప్పుడు లాస్ట్ వరకు చూసుకోవాలి. తల్లి అయినా తండ్రి అయినా, మీకు చెప్పాను కదా ఈరోజు ప్రోగ్రామ్ మాతృదేవ అయినా నాకు ఇటు మదర్ ఫాదర్. ఎందుకంటే మా ఫాదర్ మా మదర్ని చూసుకున్నారు. ఆవిడకి ఆ టైంలో ఆయన వేరే ఉద్యోగాలు మారి డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు. దయచేసి తల్లిదండ్రుల మట్టుకి ఎప్పుడు కష్టపెట్టొద్దు, కన్నీళ్ళు పెట్టొద్దు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వాళ్ళకి మనసులో ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే, ఏదైనా వస్తే మా వాడు ఉన్నాడు అన్నట్టు ఉండాలి, ఆ ఫీలింగ్ ఉండాలి. సో వన్స్ అగైన్
మీ సువర్ణ మీడియాకి ఇంత మంచి అద్భుతమైన ఒక ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చి ఎంతోమందికి నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను. అందరికీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏది ఏమైనా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, ఫాదర్ మదర్ ఆశీర్వాదం ఉండాలి, తల్లి గైడెన్స్ ఉండాలి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు అన్నట్టు 100 మందిలో 10 మంది అయినా కొంచెం చేంజ్ అయ్యి ఈ ముఖ్యంగా ఈ వృద్ధుల ఆశ్రమంకి వాటికి అంతా ఏదో అంటే తొందరపడి ఒక నిర్ణయం తీసుకోకుండా బాగా ఆలోచించి లాస్ట్లో ఇంకా కుదరదన్నప్పుడే దానికి వెళ్ళాలి. కానీ దయచేసి వాళ్ళని ముందే ఇంటి నుంచి తరిమేయవద్దు, ఎక్కడో పడేయవద్దు. మీరు విదేశాలు చాలా దూరం వెళ్తారు, అక్కడ క్లైమేట్ ఇబ్బందిగా ఉంది, లేకపోతే అది ఉందంటే ఓకే. ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు కూడా తీసుకెళ్తున్నారు. సో దయచేసి అది లాస్ట్ ఆప్షన్. 99.9% తల్లిదండ్రులు మీతో పాటు ఉండేలాగా, మీరు వాళ్ళతో పాటు ఉండేలాగానే ఉండాలి తప్ప ముందే దయచేసి ఆ నిర్ణయం తీసుకోవద్దు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు.